అందరికీ నమస్కారం. అందరూ వినాయకుడికి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారా? మేమైతే చాలా బాగా చేసుకుంటున్నాము. మా కాలనీలో వినాయక చవితి రోజు కూడా సాయంత్రం వినాయకుడికి పూజ చేసి పంచలోహ విగ్రహాలు పెట్టారు. సిద్ధి బుద్ధి సహిత వినాయకుడి విగ్రహాలు పూజ అనంతరం అన్నప్రసాద వితరణ కూడా చేశారు. ఆ రోజు నేను వెళ్ళలేదు కాబట్టి ఆ రోజు పూజ మీకు చూపించలేకపోతున్నాను. ఆ రోజంటే వినాయక చవితి రోజు. ఇది రెండవ రోజు పూజ అయిపోయిన తర్వాత మా కాలనీ వాసులు అభిలాష్ శర్మ గారితో ఏ రోజు ఏ పూజ చేయాలి అని మాట్లాడుకున్నారు. ఆ వీడియో అన్నమాట ఇది. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేసుకుంటాము. అందరిలా కాకుండా మేము మా వినాయకుడి మండపంలో పూజ చేయడానికి 18 కుటుంబాలు కలిసి లడ్డూ వేలంపాట డబ్బులతో సిద్ధి బుద్ధి మరియు వినాయకుడి పంచలోహ విగ్రహాలు చేయించాము. ఆ విగ్రహాలకు మా అభిలాష్ శర్మ గారు చాలా రకాల పూజలు చేయిస్తారు. వినాయకుడికి 1,00,000 పుష్పార్చన, గరిక పూజ, బిల్వార్చన, గణపతి హోమం మరియు లక్ష్మీ గణపతి కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తారు. మా కాలనీ వాసులంతా కలిసికట్టుగా ఉండి అందరూ కలిసి అన్ని పనులు చేస్తుంటారు. ఒక పెళ్ళి జరిగితే మన బంధువులంతా ఎలా తలా ఒక చెయ్యి వేసి పెళ్ళి జరిపిస్తారో మా కాలనీలో వినాయకుడి దగ్గర అలా అందరూ తలా ఒక పని చేస్తారు. రోజు ఉదయం సాయంత్రం వినాయకుడికి అభిషేకం, చాలా రకాల పూజలు, అష్టోత్తరం చేసి పూజలు చేస్తారు. ఉదయం సాయంత్రం ఎవరికి వీలైతే వాళ్ళు పూజకు వస్తారు. ఇక సాయంత్రం మాత్రం ప్రతిరోజు మా గణేష్ మండపంలో భోజనాలైతే పెడతారు. మా కాలనీ వాసులే కాకుండా చాలా చోట్ల నుండి భక్తులైతే చాలా బాగా వస్తారు అన్నప్రసాద వితరణకి. మా అభిలాష్ శర్మ గారు పూజలు చేయడమే కాదు, మంగళహారతి పాటలు కూడా చాలా బాగా పాడతారు. ఆ పాటలు నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. వినాయకుడికి రైట్ సైడ్ చూస్తున్నారా, చిన్న చిన్న వినాయకులు మా ఇళ్ళల్లో పూజలు చేసుకుంటాం కదా, ఆ వినాయకులన్నీ కూడా ఇక్కడ తెచ్చి పెడతామన్నమాట. పెద్ద వినాయకుడితో పాటు చిన్న వినాయకులకి కూడా పూజ ఇక్కడ జరుగుతుందని అందరూ ఇలా తెచ్చి పెట్టుకుంటారు. నేను కూడా వినాయక చవితి అయిన మరుసటి రోజే తీసుకెళ్ళి ఇక్కడైతే పెట్టాను. ఇక ఇక్కడ చూస్తున్నారా, ఈ చిన్న వినాయకుడికి అభిషేకం చేస్తారు. ఇంకా సిద్ధి బుద్ధి వినాయక సహిత వినాయకులు ఉత్సవ విగ్రహాలు చూశారు కదా, వాటికి కళ్యాణం చేస్తారు. ప్రతిరోజు అభిషేకం చేస్తారు. ఇక్కడ వినాయకుడికి చూడండి, తమలపాకు దండ వేశారు, తులసి మాలలు వేశారు. ఇక భోజనాలు అయిన తర్వాత మేమైతే కూర్చొని ఇలా కబుర్లు చెప్పుకుంటాము. జెంట్స్ ఒకవైపు కూర్చుంటారు, లేడీస్ ఒకవైపు కూర్చుంటారు. ఇంకా అభిలాష్ శర్మ గారు ఏ రోజు ఏ పూజలు చేసుకుందామని అందరితో కూర్చొని అయితే మాట్లాడుతున్నారు. అభిలాష్ శర్మ గారు చాలా బాగా చేస్తారు పూజలైతే. ఇక వినాయకుడికి రూపాయల దండ కూడా వేశారు, అలాగే పెన్నుల దండ కూడా వేశారు, ఇంకా వెండి కాయిన్స్ కూడా పెడతారు. లాస్ట్ రోజు వినాయకుడి లడ్డు వేలం పాట ఉంటుంది. చూసారు కదా, ఈసారి బిందె టైప్లో ఉంది లడ్డు. ఒక్కోసారి ఒక్కో రకంగా పెడతారు. ఈసారి మాత్రం మన బిందె ఎలా ఉంటుందో అలా ఉంది లడ్డు. ఇక్కడ చూడండి, ఇవి ఉత్సవ విగ్రహాలు అంటే పంచలోహ విగ్రహాలు. ఈ విగ్రహాలకే మేమైతే గణపతి కళ్యాణం కూడా చేసుకుంటాము. లాస్ట్ రోజు లడ్డు వేలం పాటతో పాటు వెండి కాయిన్స్ పెడతారు కదా, అవి కూడా వేలం పాట వేస్తారు. ఒక్కొక్కరు ఒక్కోటి తీసుకుంటారు. ఇంకా అవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో పెడతారు. ఇంకా దాన్ని బట్టి రేట్ ఉంటుందన్నమాట. ఇక పెన్నుల దండ వేసిన వాళ్ళు తలా ఒక పెన్ను అయితే ఇస్తారు, అంటే కుటుంబానికి ఒకటి. ఇక్కడ పూజలైతే మేము అందరం కలిసికట్టుగా సామూహికంగా చాలా బాగా చేసుకుంటాము. 1,00,000 పుష్పార్చనైనా, బిల్వార్చనైనా, గరిక పూజ అయినా, ఇంకా హోమమైనా అందరూ కలిసి తలా ఒక పని చేసుకుంటూ మేమెంతో సంతోషంగా ఈ పూజలైతే చేసుకుంటాము. మా కాలనీలో అయితే ఇలా చేసుకుంటాము.
ప్రతిరోజు ఎప్పటికప్పుడు నేనైతే ఇలా వీడియో చూపిస్తాను. ఇది 2వ రోజు అంటే పూజ చేసేటప్పుడు నేనేమి వీడియో తీయలేదండి. అయిపోయిన తర్వాత ఇలా అందరం కూర్చుంటే వీడియో తీశాను. ముందు నేను తీయలేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. ఇంకా మరుసటి రోజు వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.